సంక్రాంతికి చాలామంది బొమ్మలు కొలువు పెడతారు. అలాగే కొంతమంది దసరాకు కూడా పెడతారు. మేమైతే కంపల్సరీ సంక్రాంతికి మాత్రమే బొమ్మలు కొలువు పెడతాం. ఈ బొమ్మలన్నీ మాకు 6 తరాల నుంచి 6వ తరం కింద మాకు చేరాయండి. 5 తరాల వారు బొమ్మల కొలువు చేర్చి మాకు 6వ తరం కింద ఈ బొమ్మలన్నీ మాకు అందించారు. ప్రస్తుతానికి మేమైతే బొమ్మల కొలువు జరపట్లేదు. మరి బొమ్మల కొలువు జరపట్లేదమ్మా ఏంటి మరి ఈ కార్యక్రమం అనుకోవచ్చు. ఈ బొమ్మలన్నీ మా ఇంటి దగ్గర పంతులు గారు ఉంటే ఆ పంతులు గారికి బొమ్మలు ఇచ్చేసామన్నమాట. మీరు జరుపుతారు కదా, మా బొమ్మలు కూడా చేర్చండి మీ బొమ్మల్లో అని చెప్పి ఇచ్చాము. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే పంతులు గారు బొమ్మల కొలువు పెట్టారా అమ్మ చూద్దు అని చెప్పి మమ్మల్ని పిలిచారు. ఇంకా మేమేం చేశాను, నేను ఆ టైంలో వెళ్ళి చూడటానికి వెళ్తే వాళ్ళ అబ్బాయి అప్పుడే దీపారాధన చేయబోతున్నాడంట. ఇంకా చెప్పారనమాట, మా అబ్బాయి ఇప్పుడే చేయబోతున్నాడు, నువ్వు చెయ్యమ్మా అంటే చక్కగా దీపారాధన చేసి కడ్డీలు వెలిగించి పూలు పెట్టి నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. అసలు బొమ్మల కొలువు అంటే ఏంటి అంటే, బొమ్మ అంటే బ్రహ్మ అనే పదానికి వికృతి పదం. మనం అందరం ప్రాణం పోసిన బొమ్మలం, బ్రహ్మ రాసిన గీతలో నడిచే బొమ్మలం అనమాట. మన బ్రహ్మ అయితే ప్రాణం పోయగలం, మనమైతే బొమ్మలు చేయగలం కదా. అందుకని చెప్పి మనం ఎన్ని బొమ్మలు అయితే చేయగలమో అన్ని బొమ్మలు చేసి కొలువు చేస్తాం అనమాట. బొమ్మల కొలువు అంటే ఆనందానికి ప్రతిరూపం అనమాట. ఈ బొమ్మలన్నీ ఆల్మోస్ట్ అన్ని 90% మా ఇంట్లో అవి. ఇంకా చాలా బొమ్మలు ఉండేవి, చెక్క బొమ్మలు, అవన్నీ పాడైపోయినాయి. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది వాళ్ళు జరుపుకోవడం బొమ్మల కొలువు. బై ద వే ఈ డ్రెస్ మా అమ్మగారే కుట్టారు. డ్రెస్ ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. నా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.